నంద్యాల జిల్లాలో ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తూ ఉచిత క్యాన్సర్ వైద్య పరీక్షల మహాశిబిరం ప్రారంభమైంది. నంద్యాల పార్లమెంటు సభ్యురాలు బైరెడ్డి శబరి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిబిరాన్ని రాష్ట్ర న్యాయశాఖ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ప్రారంభించారు. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ సహకారంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మద్దతుతో ఏర్పాటు చేసిన ఈ శిబిరంలో సుమారు 15,000 విలువైన క్యాన్సర్ పరీక్షలను పూర్తి ఉచితంగా అందిస్తున్నారు. ముందస్తు పరీక్షలతో క్యాన్సర్ను ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స అందించడం ద్వారా ప్రాణాలను కాపాడవచ్చని మంత్రి పేర్కొన్నారు. ముఖ్యంగా 30 ఏళ్లు పైబడిన మహిళలు, క్యాన్సర్కు దారితీసే అలవాట్లు ఉన్నవారు, కుటుంబంలో క్యాన్సర్ చరిత్ర ఉన్నవారు, అనుమానాస్పద లక్షణాలు కనిపిస్తున్నవారు ఈ అవకాశాన్ని తప్పకుండా వినియోగించుకోవాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, వైద్యులు, అధికారులు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. కూడా నన్ను అడుగుతూ మంచి కార్యక్రమం పెడదామమ్మ. ఎందుకంటే నంద్యాల జిల్లా హెడ్ క్వార్టర్ చాలా మంది ఉన్నారు. గతంలో కూడా మనకు తెలుసు, మనం ఎక్కువగా జనాభా ఉన్నారు, మహిళలు కూడా ఉన్నారు. చాలా మంది చెప్పుకోలేని పరిస్థితులు ఉంటారు. పేదవాళ్ళు ఉంటారు, శ్రామికులు ఉంటారు, కష్టజీవులు ఉంటారు. డబ్బుతో ఆరోగ్యానికి పరీక్షలు చేసుకోవడానికి ఇష్టం ఇబ్బంది అవుతుంది. ఈరోజు ఇక్కడ మీరు టెస్ట్ చేసుకోవడానికి దాదాపుగా 15,000 నుంచి 20,000 ఖర్చు అవుతుంది. మళ్ళీ హైదరాబాద్కి ఎక్కడ పోయి డాక్టర్ దగ్గర పోయి ట్రీట్మెంట్ చూసుకొని దాన్ని మనం సర్టిఫై చేస్తే ఎంత ఖర్చు అవుతుందో మీరు ఆలోచన చేయాలి. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమానికి ఏర్పాటు చేయడం ఎంపీ గారు, మరి అదేవిధంగా బాలకృష్ణ గారు బసవతారక క్యాన్సర్ హాస్పిటల్ అధ్యక్షులైన వారి అధ్యక్షతన వారి తల్లి పేరు పెట్టారని, ఎన్టీ రామారావు గారి భార్య పేరు సప్తమిది బసవతారక పేరు మీద పెట్టారని ఆ రోజు గారి ఫౌండేషన్ చేశాం. ఆ ఫౌండేషన్ కార్యక్రమం కూడా మేము పాల్గొనడం జరిగింది. అప్పుడు నేను కూడా మంత్రిగా ఉన్నా. కాబట్టి బసవతారక వారి జ్ఞాపకార్థం, ఎందుకంటే వారి ఎన్టీ రామారావు గారు సత్యమణి క్యాన్సర్ తో చనిపోయినారు కాబట్టి దాని జ్ఞాపకార్థం ఒక మంచి హాస్పిటల్ ఏర్పాటు చేయాలని చెప్పి మూడో సంకల్పంతో మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వల్ల కొన్ని వేలాది మందికి ఉపాధి కలిగింది, ఉచితంగా సేవ చేసే భాగ్యం కలిగింది. నాకు వారికి తెలిసిన వరకు చాలా మందిని పంపించే హాస్పిటల్, చాలా మంది రోగులు చూపించారు. సో చాలా మంది ఎందుకంటే స్టేజ్ దాటిన తర్వాత 3rd స్టేజ్ 4th స్టేజ్కి వచ్చిన తర్వాత చాలా మంది రావడం. కాబట్టి ఇనిషియల్ స్టేజ్ లో చూపించుకుంటే మీ ఆరోగ్యం బాగుపడుతుంది. మీరు భయపడాల్సిన అవసరం లేదు, దాపెట్టుకోవాల్సిన అవసరం లేదు. మరి ముఖ్యంగా ఆరోగ్యం దాపెట్టుకుంటారు. మిమ్మల్ని మీరు ఖచ్చితంగా పోయి డాక్టర్లు ఉన్నారు, ఉచితంగా ఇక్కడ చూస్తారు. మీకు ఏ క్యాన్సర్ విధానం ఉందో, ఏ స్టేజ్ ఉందో చెప్తారు. దానికి తగిన మందులు కూడా వాళ్ళు రాస్తారు. ఆ మందులు తీసుకొని మీరు హైదరాబాద్ పోవాల్సిన అవసరం లేదు. ఇండియాలోనే ఇక్కడ క్యాన్సర్ పెట్టారు కాబట్టి దాన్ని చూసుకొని మీ ఆరోగ్యాన్ని పర్యవేక్షణ చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. అదేవిధంగా మగవాళ్ళు కూడా తాగడానికి ఎక్కువగా బాధిసైన వారు లివర్ చెడిపోయి తాగి వాళ్ళు చాలా మంది ఎక్కువగా వాళ్ళ లివర్ లో సిరోసిస్ వచ్చేసి క్యాన్సర్ వచ్చేసి చనిపోవడం జరిగింది. ఇది చాలా మందికి బాగా తెలుసు. గతంలో కూడా నాకు బాగా తెలుసు, ఎందుకంటే చాలా మంది తెలుసు. గతంలో కూడా వైకాపా ప్రభుత్వంలో ఈ భూమి స్వర్గానికి దారి అనే మందు అంటే ఆల్కహాల్ అని పేరు పెట్టి ఇక్కడనే పనికిమాల మందు ఇచ్చారు. దానివల్ల కొన్ని చాలా మంది చనిపోయినారు. నిందాలు చాలా హాస్పిటల్స్ పోయి ఈ సిరస్ నుంచి ఎంతమంది చనిపోయారు ఎక్స్ప్రెషన్ చేసి చూస్తే 100 మంది తెచ్చుకున్నారు. జిల్లాలో చూస్తే కొన్ని 100 మంది మన నంద్యాల జిల్లాలో చాలా మంది దొరికారు. రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే ఇటువంటి మందులన్నీ ప్రభుత్వమే ప్రజలను సంపేస్తే ఎట్లా? ఆ రోజుల్లో ఆ పని జరిగింది. కాబట్టి ఈ రోజు మన ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు నాయకత్వం బాలకృష్ణ గారు సినిమా నటుడు, అక్కడ బీజేపీ కూడా ఆయన సినిమాలో ఈ కార్యక్రమాన్ని ఒక ర్యాలీ తీసుకొని మీ ముందు పంపించి మీకు ఈ అనారోగ్యాలు ఏదైనా ఉండి చూపించుకొని, మరీ ముఖ్యంగా క్యాన్సర్ హాస్పిటల్ పేషెంట్ ఎవరికైనా అనుమానించాలంటే చూసుకొని మీ ఆరోగ్యానికి మీరు ఏ స్టేజ్ లో ఉన్నారు, ఏ పరిస్థితులు ఉన్నారు గుర్తించడానికి ఒక మంచి అవకాశం దొరికింది. మీరు సద్వినియోగం చేసుకొని మీకు డబ్బు ఆదాయం ఉంది. పేదవాడు డబ్బు ఉండదు, పేదవాడైనా దాన్ని కూడా అయినా కానీ మీ గడప దగ్గర కూర్చొని చూసుకోండి. ప్రభుత్వం మీకు ఈరోజు చొరవ తీసుకొని చంద్రబాబు నాయుడు గారు బసవతారక హాస్పిటల్ మా చైర్మన్ గారు బాలకృష్ణ గారికి తెలియజేసి ఒక హాస్పిటల్ మంచి దాన్ని ఇక్కడ పంపించి మనం మీ దగ్గరకు వచ్చి మీరు చూడడం జరుగుతుంది. కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకొని మీకు ఏముందో మీ పరిస్థితులు ఏమైనా చూసుకోండి మీరు మరొకసారి తెలియజేస్తాను. కాబట్టి ఈరోజు ఒక మంచి అవకాశాన్ని ఏర్పాటు చేశారు, చాలా సంతోషం అని చెప్పి ఇక్కడ విచ్చేసిన పేషెంట్లు వెళ్తున్నారు. మీకు అన్ని రకాలుగా ఇక్కడ సదుపాయాలు ఉన్నాయి.
మంచినీటి సదుపాయాలు మీరు స్టేజ్ చూపించుకొని మీ ఆరోగ్య పరిరక్షణ మీ చుట్టూలోనే ఉంది. కాబట్టి మీరు దాపెట్టుకోకుండా మీరు చూపించుకొని మీ ఆరోగ్యాన్ని మీరు రక్షించుకోవాల్సిన బాధ్యత మీ మీలో చెప్పి ముఖ్యంగా తెలియజేస్తూ మరి ఈ రోజు అవకాశం ఇచ్చారు. మరి కార్యక్రమంలో మరి అనివార్య కారణం వల్ల ఎంపీ గారు లాక్డౌన్ రాలేకపోయారు, చెప్పారు పాప మా ఆరోగ్యం బాగాలేకపోవాలి. నేను పాల్గొన్న తర్వాత చాలా మంది వచ్చారు. ఈ క్యాన్సర్ రోగులు, క్యాన్సర్ రోగులు అంటే రోగులు కాదు, క్యాన్సర్ నిర్ధారణ చేసుకోవడానికి వచ్చిన చాలా మంది వచ్చారు. కాబట్టి నేను స్వయంగా రేడియేషన్ ఆగకపోవడం వల్ల నేనే ఆరోగ్య పరీక్షలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఆమె కూడా రేడియేషన్ ఇస్తాయి, ఆమె కూడా ప్రజాసేవ చేయాలని రాజకీయ విషయం లేకుండా ఆమె ఎవరైనా కానీ నెలకు జీతం 5 లక్షల రూపాయలు జీతం ఇస్తారు అమ్మాయికి. ఒకటి అమ్మాయి వాళ్ళు ఈ రోజు గట్టిగా ఈ రోజు కార్యక్రమం పాల్గొనకపోతే మరి అమ్మాయి డాక్టర్